ఇదే పార్కింగ్ లోపలికి. హలో నమస్తే గాయ్స్. సో స్టేషన్ 3, 4, 5 ఎట్ ఎ టైమ్ అయితే అవుతున్నాయి. 10 రూపీస్ ఓన్లీ అయితే జరుగుతుంది. చాలా ఉంటుందా బ్రిడ్జ్ కాడ నుంచి దగ్గర కూడా వర్క్స్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ ఉంది. ఇంతకుముందు మనం ఫస్ట్ చూసిన బిల్డింగ్ పాత ప్లాట్ఫామ్స్ అన్ని కూలగొట్టి అయితే ఆగి ఉన్నది. అది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. బిల్డింగ్ అయితే చేయాలి. సికింద్రాబాద్ బిల్డింగ్ అంటున్నాం. టర్మినల్ 2 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కూలగొట్టే స్టేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం పార్కింగ్ ఇటు అండర్ గ్రౌండ్ పార్కింగ్ అని అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. ట్రైన్స్ అయితే వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంది. మొత్తం రీకన్స్ట్రక్షన్ అన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడ అయితే ఆర్చ్ ఉండే, ఆర్చ్ అయితే తీసేసినారు. టర్మినల్ 1 వచ్చేసి ఫ్రంట్ సైడ్. హలో నమస్తే గాయ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే జరగబోతుంది. సో ఈరోజు డేట్ వచ్చేసి 2 మార్చ్ 2020 సండే అయితే ఈరోజు. సో ఈరోజు అయితే మనం లోపలికి పోయి ఏమేమి ఉన్నాయి, ఏంటి కొత్తగా ఏం చేస్తున్నారు, ప్లాట్ఫామ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. సో ఇప్పుడైతే చాలా సన్నీ అయితే ఉంది. సో టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. సో ఇదే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయే రూట్. సో ఇక్కడ అయితే ఆర్చ్ ఉండే, ఆర్చ్ అయితే తీసేసినారు. సో మొత్తం ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఉంటుండే, సో అది కూడా తీసేసినారు. సో మొత్తం 5 రూట్స్ అయితే కనెక్ట్ అయితే. ఇది ఒకటి రైల్వే స్టేషన్ రూట్, ఇది వచ్చేసి ముషీరాబాద్ రూట్, ఇది వచ్చేసి చిల్కల్గూడ రూట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉప్పల్ పోయే రూట్. సో ఇక్కడ నుంచి మనకి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ అనమాట. సో ఇదే అనమాట ద మెయిన్ చౌరస్తా. సో ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏంటి అనేసి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో జల్దీ మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏంటి అనేది. మెయిన్ ఎంట్రీ అయితే ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బోర్డు అయితే చూసుకోవచ్చు. టర్మినల్ 2, టర్మినల్ 1 వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో టర్మినల్ 2 నుంచి మనం ఎంటర్ అయితే అవుతున్నాం. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఇదే సర్కిల్, అక్కడే మనం మాట్లాడేది. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో జల్దీ లోపలి పోయి చూద్దాం ఏం రీకన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి అనేసి. సో ఇదే అనమాట మనకి రోడ్ వచ్చేసి. మొత్తం రోడ్ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే వేసినారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ అనమాట. ఇదంతా కూలగొట్టేసి కొత్తగా టోటల్ మొత్తం పైప్స్ కానీ, పైప్ లైన్ కానీ, కింద గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ దీని లోపల అయితే అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంది. ఇది అంతా షెడ్ అయితే వేస్తున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ నాకు తెలిసి 50% అయితే అయిపోయి ఉండొచ్చు. సో ఇంకా పైప్ లైన్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ మొత్తం నీట్గా డెమాలిష్ చేసి మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో మనం మొన్న రీసెంట్గా చూసుకుంటే మనకి ఫ్రంట్లో కూడా మెయిన్ ఆర్చ్ అయితే కూలగొట్టారు కదా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్లో కొన్ని ట్రైన్స్ అయితే వస్తున్నాయి. సో మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు సో అక్కడికి ఇక్కడికి ట్రైన్స్ అయితే కొన్ని ప్లాట్ఫామ్స్, ఇక్కడైతే కొన్ని ప్లాట్ఫామ్స్లో ట్రైన్స్ అయితే ఆపేశారు. సో ఎందుకంటే చర్లపల్లిలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే 6 ప్లాట్ఫామ్స్ ఏమో రన్ అవుతున్నాయి సికింద్రాబాద్లో. సో చూడొచ్చు మొత్తం బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. సో చాలా క్రెయిన్స్ కానీ, పబ్లిక్ కానీ. బ్యాక్ సైడ్ మనకు తెలుసు కదా ఎలా ఉండే. సో ఇదంతా షాపింగ్ మాల్ అయితే రెడీ చేస్తున్నారు. సో లోపల ఏమేమి షాప్ పెడుతున్నారు అనేది మనకి ఫర్దర్గా తెలుస్తుంది. సో పార్ట్ 2 కూడా వస్తుంది. సో పైన చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్స్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు. మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం షెడ్ వచ్చేసి ఐరన్ రాడ్స్తో అయితే చేసినారు. సో ఇది మనకి మెట్రో లైన్ అన్నమాట. ఇక్కడైతే చూడవచ్చు మనం ట్రైన్ అయితే ఆగి ఉన్నది. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఏదో ట్రైన్ అయితే ఆపినారు. సో ఇక్కడ చూడవచ్చు స్టేషన్ ఎంట్రీ. లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపల ఎలా కన్స్ట్రక్ట్ జరుగుతుంది ఏంటి అనేసి. షెడ్ అయితే చాలా పెద్దగా చేస్తున్నారు చూడొచ్చు. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిపోయి బైక్ పార్క్ చేసి లోపలికి అయితే పోదాం స్టేషన్ లోపలికి. సో లెఫ్ట్లో కూడా చూసుకోవచ్చు మొత్తం రాడ్స్ అయితే రెడీ అవుతున్నాయి. మనం చూస్తాం కదా ఇంతకుముందు ఐరన్ షెడ్ అయితే. సో ఐరన్ షెడ్కి సంబంధించిన రాడ్స్ అయితే అవి. సో ఇక్కడ 2 and 3 వీలర్
4 వీలర్ పార్కింగ్ అయితే ఉంది. లోపల బైక్ అయితే పార్క్ చేద్దాం. సో చాలామంది పబ్లిక్ కూడా వస్తూనే ఉన్నారు, చూడవచ్చు మనం. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూనే ఉంది. సో మనం బైక్ పార్క్ చేసి నీట్గా అయితే చూసుకుందాం ఒకటి స్టెప్ బై స్టెప్. సో పార్క్ చేయడానికి ఆల్మోస్ట్ 600 to 700 మీటర్స్ లోపలికి అయితే రావాలి. సో ఇక్కడ పార్కింగ్ అయితే చేయాలి. పార్కింగ్ సో ఇది మనకి వే టు అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. 2 వీలర్ 3 వీలర్ ఏమైనా పార్కింగ్స్ ఉంటే ఇక్కడికైతే పంపిస్తున్నారు. సెల్లార్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే చేస్తున్నారు. సో సికింద్రాబాద్లో ఇప్పుడైతే న్యూ అప్డేట్, ఇదైతే చాలా బాగుంది. సో 2 వీలర్ 3 వీలర్ పార్కింగ్స్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చేస్తున్నారు. సో ఇదే మనకి రైల్వే స్టేషన్ వ్యూ. సో ఒకసారి మనం పార్కింగ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎట్లుందో చూసాం. సో ఇదే పార్కింగ్ లోపలికి. స్పీడ్ లిమిట్ 10 అంట. ఇదంతా అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. సో అది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. సో ఇదే అనమాట మొత్తం పార్కింగ్. సో ఇదే అనమాట మొత్తం పార్కింగ్, చాలా పెద్దగా ఉంది. సో ఇదైతే కొత్త అప్డేట్ అనమాట రైల్వే స్టేషన్కి. సో ఇదే ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అయిపోతున్నాం మనం మళ్ళీ. సో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఎంటర్ అయ్యాను లోపలికి. సో ఇదే ఎగ్జిట్. సో అండర్ గ్రౌండ్ పార్కింగ్ వల్ల మనకి చాలా ట్రాఫిక్ అయితే, పైన అన్ని కార్స్ అయితే పెట్టలేము కాబట్టి ఇది ఒక కొత్తగా అయితే చాలా బాగుంది. సో మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడైతే ఆపేసి ఇక్కడ నుంచి రొటేట్ చేసి అలా వెళ్ళిపోతున్నారు. సో మనమైతే ఇందులో నుంచి వచ్చేసి ఇక్కడైతే బైక్ అయితే పార్క్ చేసినాం. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే పోదాం. ఇదే ఎంట్రీ అనమాట. సో ఇంత లోపలికి వచ్చిన తర్వాత నో పార్కింగ్ అని పెట్టినారు అన్ని బోర్డ్స్. సో ఈ బిల్డింగ్ చూడొచ్చు, బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ చూసిన బిల్డింగ్ ఏమో అవతల సైడ్, అటు సైడ్. సో ఇది ఇంకో బిల్డింగ్ అనమాట. సో పెద్ద పెద్ద క్రెయిన్స్తో వర్క్ అయితే జరుగుతుంది. సో లోపల పోయి చూసుకుందాం ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉంటుండే, మొత్తం కూలగొట్టేసినారు. సో ఇది ఒక్కటి ఉంచినారు నాకు తెలిసి. సో ఇది ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్ళిపో. టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో మనమైతే ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకున్నాం, 10 రూపీస్ ఓన్లీ. సో లోపల పోయి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ గో. సో ఇది ప్లాట్ఫామ్ 10 అనమాట. మనం 10 నుంచి లోపలికి అయితే వచ్చినాం. టర్మినల్ 2 నుంచి లోపలికి అయితే వచ్చినాం. సో ప్యాసింజర్ తీసుకెళ్ళే బ్యాటరీ బైక్ అనమాట అది. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10 లోపటి నుంచి మనం ఎంటర్ అయినాం. సో లోపల వెళ్ళి చూసాం ఎలా కన్స్ట్రక్ట్ జరుగుతుంది అని చెప్పేసి. సో పైకి అయితే పోతున్నాం మనం. ప్లాట్ఫామ్ చేంజ్ అయితే అవుతున్నాం. ఎక్కడ వర్క్ జరుగుతుందో అనేది చూసుకున్నాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు ట్రైన్ ట్రాక్. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇది ప్లాట్ఫామ్ 2-3 అనమాట. 2-3కి వెళ్ళాలంటే లెఫ్ట్ 2, రైట్ 3. స్ట్రైట్ వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోతాం. ఇంతకుముందు మనం వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా. సో ట్రైన్స్ అయితే ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కూలగొట్టేశారు. మెయిన్ రైల్వే స్టేషన్ ఫ్రంట్లో ఉంటుంది కదా బిల్డింగ్, సో అదంతా కూలగొట్టేశారు. ఇక మనకు కనిపిస్తుంది కదా మొత్తం డెమాలిష్ అయితే చేస్తున్నారు, మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి మనం దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం.
సో మొత్తం అయితే కూలగొట్టారు కదా, లోపలికైతే రానివ్వట్లేదు. మొత్తం అయితే డెమాలిష్ చేసినారు, మొత్తం బిల్డింగ్స్ అంతా కూలగొట్టినారు, పాత ప్లాట్ఫామ్స్ అన్నీ కూలగొట్టి మొత్తం కొత్తగా అయితే చేస్తున్నారు. చూడొచ్చు పైన వైర్స్ ఎన్ని ఉన్నాయో. సో మొత్తం నీట్గా చేస్తున్నారు అనమాట. సో ఇదే మనకి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్. సో ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. సో అట్లా మనం 10 ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికైతే వచ్చినాము. సో మొత్తం వర్క్స్ అయితే అవుతూ ఉన్నాయి. సో మనం ఇంతకుముందు చూసుకున్న బిల్డింగ్స్ అయితే ఇవి. అక్కడ నుంచి మనం ఇక్కడికైతే వచ్చినాము. సో మెట్రో లైన్ తెలిసింది కదా, ఇక్కడ నుంచి మనకి మెట్రో అయితే పాస్ అవుతూ ఉంటుంది. సో ట్రైన్స్ అన్నీ మెట్రో కింది నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. ఇక్కడైతే బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కాడ నుంచి వెళ్తాయి. సో మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఒకటి చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని ప్లాట్ఫామ్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. సో బ్యాక్ సైడ్ వర్క్ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర కూడా వర్క్స్ అయితే అవుతున్నాయి. చూసినాం కదా ఇంతకుముందు మనం అక్కడ నుంచి అయితే వచ్చినాం కదా. సో ఫస్ట్ బిల్డింగ్, సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో క్రెయిన్స్ కూడా 24 hours అయితే వర్క్ చేస్తున్నారు వర్కర్స్. సో ఇదంతా ప్లాట్ఫామ్స్ అనమాట. సో 8, 9, 7, 6, 5, 4 అట్లా లైన్గా ఉన్నాయి. సో అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో మిడిల్ ప్లాట్ఫామ్స్, ఓన్లీ మిడిల్ ప్లాట్ఫామ్స్ అయితే పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో మొత్తం వర్క్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే జరుగుతున్నాయి. సో ఈ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా పని అయితే మిగిలిపోయింది. ఓన్లీ మనకి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, లోపల వర్క్స్ అయితే మిగిలిపోయినాయి. సో ఇప్పుడైతే మనం మెయిన్ సికింద్రాబాద్ స్టేషన్ ముందర అయితే ఉన్నాం. కన్స్ట్రక్షన్ చూడొచ్చు అవుతూ ఉన్నది. సో ఇక్కడ అంతా అయితే కూలగొట్టారు ఈ బిల్డింగ్. సో ఇదే మనకి మెయిన్ సికింద్రాబాద్ బిల్డింగ్ అనమాట. సో పక్కన అంతా కూలగొట్టేస్తారు, చాలా పెద్దగా ఉండే బిల్డింగ్. సో పాత కన్స్ట్రక్షన్ అంతా తీసేసి కొత్తగా అయితే చేస్తున్నారు. సో క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు, ట్రైన్స్ కూడా నడుస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ అప్డేట్ అయితే ఇది. సో లోపలైతే వర్క్ జరుగుతూనే ఉంది. మొత్తం పిల్లర్స్తో అన్ని ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో లోపల వర్క్ అయితే మిగిలిపోయింది. సో ఇక్కడే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చూడొచ్చు లోపలైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇవే బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టారు కదా, చూసుకోవచ్చు. బిల్డింగ్ మొత్తం కూలగొట్టి వర్క్స్ అయితే చేస్తున్నారు. సో చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చాలా వర్కర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఇదే అనమాట మెయిన్ బిల్డింగ్ కూలగొట్టారు కదా. సో మెయిన్ బిల్డింగ్ కూలగొట్టారు కదా, ఇదే అనమాట. సో స్టేషన్ ముందటనే మనకి ఫ్లాగ్ అయితే ఉంది, ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడే మెయిన్ స్టేషన్ కదా, ఇక్కడ నుంచి పబ్లిక్ అంతా వస్తున్నారు. సో స్టేషన్ ఎంట్రీ అని చెప్పేసి బోర్డు అయితే గేట్ నెంబర్ 3B32 వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. మొత్తం షెడ్ అయితే వేసేసినారు చుట్టూ. సో మనమైతే జస్ట్ 2 minutes అడిగేసి లోపలికి వెళ్ళి క్లిప్స్ అయితే తీసినాం. స్టేషన్ ఎంట్రీ గేట్ నెంబర్ 3B2 అయితే ఇటు వెళ్ళాలి. సో దీని లోపలికి వెళ్తే అదే స్టేషన్ అనమాట. మనం ఇంతకుముందు తీసిందంతా బ్యాక్ సైడ్ అనమాట. సో అక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి మనం తీసినాం కదా. సో మొత్తం వీడియో అనమాట ఇది.
సో 10 నుంచి మనం 1 దాకా మొత్తం కవర్ చేసినాం. సో మధ్యలో అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి, అవి అయితే తీయనియట్లేదు. సో పార్ట్ 2లో మీరు వెయిట్ చేయండి, ఇంకో వీడియో అయితే తీసాం, దాంట్లోకి అయితే మనం లోపలికి వెళ్ళిపోయి తీసేద్దాం ప్రతి ఒక్కటి. సో వర్క్స్ అన్నీ ఎట్ ఏ టైం అయితే అవుతున్నాయి. సో ఇంకా చాలా టైం అయితే పడుతుంది. చూడొచ్చు చాలా క్రెయిన్స్ అయితే వర్క్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా బిల్డింగ్ అయితే చూడొచ్చు మనం. ఇక్కడ క్రెయిన్స్తో అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. పైన చూసుకోవచ్చు. ఇక్కడ పైన టాప్లో అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో ఎగ్జిట్ అయితే అయిపోదాం. సో ఇదే ఎగ్జిట్, ఇట్లానే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో మనం ఎంట్రీ అయితే ఇట్లా అయినాం కదా రైట్ సైడ్ నుంచి. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోదాం. సో పార్ట్ 2 అయితే వస్తుంది. ఇంకా ఏమేమి మేజర్ అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో పార్ట్ 2 కూడా వస్తుంది. సో కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంతకుముందు మనం చూసినాం కదా ట్రాక్ అయితే, ఇదే ట్రాక్. సో ప్రతి ఒక్క ట్రైన్ అయితే దీని కింద నుంచే వెళ్తుంది. ఇదే మెయిన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు, ఇదే మెయిన్ బ్రిడ్జ్. దీని పైన మెట్రో, ఇంతకుముందు మనం చూసినాం కదా పైన. పైన మెట్రో, లెఫ్ట్లో రైల్వే స్టేషన్.